ఈరోజు మనం మాస్ జాతర అంటే ఏంటో చూడబోతున్నాం. దగ్గరలో ఉన్న మల్టీప్లెక్స్ ఎన్ని చూస్తే సెట్ కాదని చెప్పేసి దూరంగా ఉన్న శ్రీరామంలో బుక్ చేసాం అనమాట, ఫస్ట్ క్లాస్ టికెట్. ఇంకా కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమా చూసి చాలా రోజులు అయిపోయింది. ఒక రవితేజ మార్క్ సినిమా చూసి ఆ వింటేజ్ అని చెప్పేసి అంటున్నారు. ఎలా ఉండిపోతుందో చెప్తా, నాకు ఎలా అనిపించిందో కూడా చెప్తా. స్టే ట్యూన్, బ్లాగ్లోనే ఉండండి. ఉంటా. మనం ఇప్పుడు పెద్ద రెడీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. సింపుల్గా ఫేస్ వాష్, కుదిరితే ఏదైనా సన్ స్క్రీన్ రాసుకుని దొబ్బేద్దాం ఫిక్స్ అయ్యాం. ఆల్మోస్ట్ ఒక 5:30, 6 స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 30 minutes పడుతుంది జర్నీకి. లేట్ అవ్వకూడదు అనుకుంటున్నా, హోప్ఫుల్లీ అవ్వదు అనుకుంటున్నాం. చూద్దాం. పుష్ప టైపు జాతర సీన్లు గట్టు ఉంటాయంట మళ్ళీ. तुझको दिया फ्लावर. ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది. ఇంకెలా అలా జస్ట్ ఒక 10 minutes బిఫోర్ వచ్చానమాట. ఇంకా రాగానే థియేటర్ బయట వైబ్ హడావిడి అయితే మామూలుగా లేదు. జాతర థియేటర్ లోపల బయట కూడా అర్థం కాదు నాకు. ఇంకా థియేటర్ కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు. ఫస్ట్ క్లాస్ టికెట్ ఏంట్రా డైరెక్టర్ వచ్చాడంటే ఎవరా వాయిస్ ఎవరు డైరెక్ట్ చెప్పేసి ఫస్ట్ చెప్పేసి అంత చెప్పాలంటే అంత ఇంటికి వచ్చింది డైరెక్టర్ కాదు. కోర్ట్ మూవీలో రోషన్ ఒకరు వచ్చారు, అలానే శ్రీ విష్ణు వచ్చారు. శ్రీ విష్ణు రాగానే పిక్స్ దిగుదాం అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు అనమాట. మనం దూరం నుంచి చిన్న వీడియో తీసుకుని వచ్చాం అనమాట. మనకి ఇది ఏదో షేప్ భలే ఉంది కదా. ఇంకా ఎగ్ పఫ్, కర్రీ పఫ్ గెస్ట్ చేయండి. ఇంకా సింగిల్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. నీట్గా స్నాక్స్ తినొచ్చు. ఆ రవితేజ మార్క్ డైలాగులు, మధ్యలో లవ్ స్టోరీ, ఆ డ్యాన్స్, ఆ సాంగ్ లేకపోతే సినిమా మొత్తం పడిపోతుంది. సాంగ్ ఉంది కాబట్టి ఒక హై అలా కొంచెం లేచింది. దీని క్యారెక్టర్ కూడా ఏదో పర్లేదు కానీ సెకండ్ హాఫ్ ఎలా తీసుకెళ్తే చూడాలంతే. ఇక్కడ పేషెంట్ గాడిలా ఎందురది? అరే చెప్పురా, ఏమైందిరా? జలుబు చేస్తుందండి. పాప మా వాడి సినిమా చూసి మైండ్ తప్పింది అనమాట. చిప్ వెళ్ళిన తర్వాత సినిమా గురించి మాట్లాడదా. సినిమా విషయానికి వచ్చేస్తే సినిమా అయితే నాకు నిజంగా ఎక్కలేదు అసలు. లిటరలీ వెయిట్ చేసా. లైక్ ఫస్ట్ హాఫ్ ఆ సాంగ్ తర్వాత ఒక హై ఉంటుందేమో వెయిట్ చేసా, అది పడలా. సెకండ్ హాఫ్లో లైక్ ఉడుముతోటి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఫైట్ కూడా బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా సింపుల్గా తేల్చేసినట్టు అనిపించింది. ఒక ఎమోషనల్ మన వరకు రీచ్ కాదు. సినిమా అంతా లైక్ ఒక హై 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 వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సినిమాలో పాటలు బాగున్నాయి. మా రవితేజ లైక్ మార్క్ డైలాగ్స్ కానీ కొంచెం మేనరిజమ్స్ ఎనర్జెటిక్గా కనిపించారు. ఇంకా శ్రీలీల అంటారా, లైక్ స్లాంగ్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ వర్కౌట్ అవునట్టు ఓకే ఫైన్ అనుకోవచ్చు. ఓవరాల్గా వచ్చేటప్పటికి నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేసా మినిమం ఉంటుందని. ఆ మినిమంలో కూడా నేను సాటిస్ఫై అవ్వాలా. ఎలాగే ఇక్కడ వరకు చూసారు కాబట్టి కాస్త లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, అలాగే ఫాలో, సబ్స్క్రైబ్ కూడా కొట్టి వెళ్ళిపోండి. ఉంటా మరి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.